అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళకు బాగున్నారో లేదు కనుక్కోండి ఒకసారి, బాగున్నారో లేదు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఒక 20 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఒక పాయింట్ ఇవాళ అయితే 5 పాయింట్లు చెప్పాలనుకున్న సమయం చాలదు కాబట్టి చూడండి. 8వ అధ్యాయం 11వ వచనం, పేజ్ నెంబర్ 113 ఎంత ఉంటుందో చూడండి. అక్కడ రోమీలకు కొంతమంది కొత్త నిబంధనలు ఎదుగుతూ ఉంటారు. దయించి బైబిల్ ఇవాళ తీసేవాళ్ళు అది పాత నిబంధనలో ఉంటుంది, కొత్త నిబంధనలో ఉంటుంది. పాత నిబంధనలు ఎదుగుతారు కాబట్టి కొత్త నిబంధనలు, సారీ నేనే తప్పుపడ్డాను. కాబట్టి కొత్త నిబంధనలో ఉంటుంది. చూడండి, రోమీలకు రాసిన అపోస్తలుడైన పౌలు రోమాకు రాస్తూ ఈ మాటలు చెప్తాడు. 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. వినండి ఈ మాట. మరి యేసు ప్రభువారు 26 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు మరి ఈ లోకానికి రావడం జరిగింది. బెత్లెహేములో పుట్టారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు ఏ దేవుడు తండ్రి పంపించిన ఆ పనిని ఆయన పూర్తి చేయడానికి మరి అనేక గ్రామాలు ప్రాంతాలకు అన్నిటికీ వెళ్ళి మరి పరలోక రాజ్యం సమీపించుచున్నది, రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని చెప్పడం జరిగింది. అలాగే కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు, చెవిటి వాళ్ళు అందరిని కూడా బాగు చేశారు. ఆ తర్వాత సమస్త మానవాళి కొరకు, అందరి కొరకు పాపరహితుడైన యేసయ్య పాపంలో జీవిస్తున్న ప్రజల కొరకు రక్తాన్ని కార్చి, చివరి రక్త బొట్టు వరకు కూడా కార్చి మరి ఆయన ఒక మాంసముద్దగా మారిపోయి ఆయన సిలువలో తన ప్రాణాన్ని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత శిష్యులందరూ వెళ్ళిపోయారు. ఎవ్వరు శిష్యులు రాలా, ఎవ్వరు లేరు. ఆయనతో పాటు రొట్టెలు తిన్నవాళ్ళు లేరు, ఆయన మాట విని నీళ్ల మీద నడిచిన వాళ్ళు లేరు, ఆయన మాట విని లేకపోతే అద్భుతాలు పొందినోళ్ళు లేరు, కళ్ళు బొచ్చిన వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. అందరూ ఆయన శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఒక్క ఆయన మాత్రం, అరిమత యేసేపు అని ఒక ఆయన ఏం చేశాడు, చాలా ధనవంతుడు, మంచి హోదా కలిగిన వాడు. అందరూ వదిలేసిన ఆయన మాత్రం ఏం చేశాడో తెలుసా? యేసయ్య శరీరం నాకు ఇప్పించండి అని చెప్పి వెళ్ళి తెచ్చుకుని ఆ శరీరాన్ని తనకు తవ్వించుకున్న ఆ యొక్క సమాధిలో, ఆ రోజుల్లో రాతిలో తవ్వించేవాళ్ళు, ముద్దుగాని తవ్వించి పెట్టుకునేవాళ్ళు, చనిపోతే దాంట్లో పెట్టడం కొరకు. అయితే ఆ సమాధిలో యేసు ప్రభు అని పెట్టారు. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. పెట్టిన తర్వాత జరిగిన విషయం ఏంటి? అందరూ అనుకున్నారు, బ్రతుకున్నప్పుడు చెప్పాడు 3వ రోజు దేవాలయాన్ని పడేసి 3వ రోజు కడతానన్నాడు. ఒకవేళ శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకెళ్ళిపోయి అదిగో బతికాడని చెప్తారేమో, కాబట్టి ఏ విధంగా ఆయన బయటికి రానివ్వకూడదని చెప్పి పెద్ద రాయిని పెట్టేసి దానికి చైన్లు వేసేసి ఏమేశారో మొత్తానికి తెలియదు కానీ సీలేసి చెప్తారా సీలేసి చాలా భయంకరంగా కావలి వాళ్ళని కూడా పెట్టేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కావలి వాళ్ళు మొత్తం ఎంతమంది కాపలా పెట్టారు ఆయన్ని బయటికి రానియకుండా చెయ్యాలని. ఆ సందర్భంలో జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన చనిపోయి లోన ఉంటే గోడల, ఆ కొండ గోడలు అయితే ఆ గుహలో ఆ రాతి గోడల మధ్య ఆయన పడుకుని ఉన్నాడు. బయట రాయేశ్వరి కాపలా ఉన్నారు. కానీ ఆయనను తిరిగి లేపటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన శక్తిని పంపించాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తున్నాడు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభువుని లేపింది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని యొక్క ఆత్మ, మానవుడిని దేవుడు మట్టితో తయారు చేసే ఆదాముని ఆయన నాసికారంధ్రములో దేవుని యొక్క జీవాత్మను ఊదగానే నరుడేమయ్యాడు తెలుసా? జీవాత్మ అయ్యాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారిని పాతి పెట్టేశారు. ఏం రానికుండా చేద్దాం అనుకున్నారు కానీ ఎవరి వల్ల కాలేదు.
పరిశుద్ధాత్ముడు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క నలిగిపోయిన శరీరం, మాంసముద్దైన శరీరంలో తన జీవాన్ని పంపించి యేసు ప్రభువాన్ని తిరిగి లేపాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే జీవము కలిగిన దేవుడు, ప్రాణం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కవారు చెప్పండి, సజీవుడైన యేసయ్యను ఆరాధిస్తున్నామని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు లేపిన ఆత్మ ఏమిటంటే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఎందుకు ఈ పరిశుద్ధాత్మ గురించి నేను చెప్తున్నానంటే, రక్షణ పొందిన ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు ఒకసారి తీయండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపోస్తులు రాసిన కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలోకి ఒకసారి వస్తారు అందరూ. రండి, రమ్మన్నానికి లేచి వచ్చాడు, దాంట్లోకి వెళ్ళండి. చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏం పొందుతారు మీరు? వినండి, ఈ లోకంలో ఈ భక్తిని కొనసాగించటానికి నీ శక్తి చాలదు. ప్రభుతో నడవటానికి నీ శక్తి చాలదు. అందుకే చాలా మంది రక్షణ పొంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. తాగుడు మానేసి ప్రభు ప్రేరేపించినప్పుడు, అయ్యో నా ఆత్మను ప్రభువుకి అప్పచెప్తాను, నా పేరు జీవగ్రంథంలో రాసుకుంటాను, నేను నరకానికి పాలవును అని ఒక ప్రేరేపణ కలిగి, పశ్చాత్తాపం కలిగి, మారు మనస్సు కలిగి బాప్తిసం పొందినాక ఒక 4 రోజులు ముచ్చట్లుగా ఆనందంగా పొద్దున్నే వెళ్ళటం, ప్రార్థన చేయడం. ఆయన ప్రార్థన చేస్తుంటే భార్య అల్లాడిపోయి, అబ్బో నా భర్త మారిపోయాడని కావలసినన్ని వండి పెట్టడం. ఆయన ఎంతో గౌరవంగా, అప్పటి వరకు వేరేగా మాట్లాడేది, ఇప్పుడు ఎవండి ఎవండి అంటాం, అయ్యగారు అంటాం, ఎంతో నైస్గా చక్కగా. ఎందుకంటే పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నాడు, మాట్లాడితే బైబిల్ చూస్తున్నాడు, కనపడగానే వాళ్ళ భార్య కనపడి భార్య పేరు పిలవట్ల, భార్యను స్తోత్రం స్తోత్రం అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పేరు మర్చిపోయి ఇంకా ఆమెను స్తోత్రం హల్లెలూయా, ఆమె స్తోత్రం అనగానే ఏంటి హల్లెలూయా వెళ్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏమైపోతున్నారు? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా బ్రతుకు మళ్ళీ ఏమైపోతుంది? ఆ తాగుడికి, ఆ బారు పక్కన ఆ బూతులు, ఆ చెత్త, మళ్ళీ ఊర్లో చెత్త అంతా. ఇప్పుడు మనకి చెత్త డంపింగ్ యార్డ్ ఉంది, అక్కడ కూర్చుని మొత్తం చెత్త వేసుకుంటూ కూర్చుంటున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లి. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న పాపాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రేరణను, ఈ లోకంలో నిన్ను మళ్ళీ ఆకర్షిస్తున్న వాటిని జయించడానికి కావలసిన శక్తి నీలో లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సో యు నీడ్ ఏం కావాలో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నువ్వు మారాలి. లోకంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు భక్తి ఎంతో స్వేచ్ఛగా ఉండేది, ఒకప్పుడు భక్తి ఎంతో ఆరాధన, కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఈ యొక్క పరిస్థితిలో నువ్వు నిలబడాలి అంటే నీలో ఒక శక్తి పనిచేయాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుతారని 1:8 రాశారు. అక్కడ గ్రీక్ వర్డ్ ఏంటో తెలుసా? డునామిస్ అన్నమాట. గ్రీక్ వర్డ్ ఏంటో తెలుసా? గ్రీక్ వర్డ్ డునామిస్. డునామిస్ డునామిస్ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఇట్స్ డునామిస్ మీన్స్ డివైన్ ఎబిలిటీ. డివైన్ ఎబిలిటీ. దేనికి స్తోత్రాలు చెప్పండి, అందరు చెప్పండి. డివైన్ అంటే ఏంటో తెలుసా? పరసంబంధమైన, పరలోకమైన డివైన్ ఎబిలిటీ నీకు కావాలి. ప్రభు ఈ పరిశుద్ధాత్మనికి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఈ లోకంలో ఇచ్చే శక్తి కాదు అది. వినండి, లోకంలో ఇచ్చే శక్తి కాదు. ఇట్స్ ఎ డివైన్ ఎబిలిటీ, పవర్. ఈ డివైన్ పవర్ నీలో ఉన్నప్పుడు దెయ్యం నిన్ను చూసి పారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడేం రోగాలను చూసి నువ్వు ఏడుస్తున్నావు? ఈ డివైన్ ఎబిలిటీ నీలో ఉన్నప్పుడు, ఈ డివైన్ పవర్ ఉన్నప్పుడు, ఈ డునామిస్ పవర్తో నువ్వు నింపబడినప్పుడు రోగం నిన్ను చూసి ఏడ్చుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేసి అది పోవాలంటే అదే, లేకపోతే పోదు. అది పోదు. అది వాళ్ళు మందిరంలో ఉండి కూడా అది వాళ్ళు కంట్రోల్ చేస్తుంది. మందిరంలో ఉండి కూడా
ఆ చిన్న గ్యాడ్జెట్ వాళ్ళు కంట్రోల్ చేస్తుంది. దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకేం కావాలి తెలుసా? డివైన్ ఎబిలిటీ కావాలి. దాని నుంచి వాళ్ళు రాలేరు. ఒక్క నిమిషం పక్కన పెట్టి కూర్చోలేరు. ఇక్కడ కూర్చొని కూడా తలకాయ వచ్చి బైబిల్లో పెట్టుకుని చూస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? దే డోంట్ హ్యావ్ డివైన్ ఎబిలిటీ. దాన్ని జయించే దమ్ము వాళ్ళ దగ్గర లేదు. భక్తి ప్రార్థన చేసే దమ్ము లేదు. వాక్యం చదవలేరు. ఎంతసేపు ఊరికే నామకార్థికుడు కూర్చుని కొన్ని నిమిషాలు స్తోత్రం హల్లెలూయా ఏదైనా పనప్పు చెప్తే పెట్టడం, తర్వాత బ్యాట్స్ వాయించడం, లేకపోతే ఏదైనా భోజనాలు హెల్ప్ చేయడం, ఈ కొంతసేపే మళ్ళీ బయటికి వెళ్ళగానే మళ్ళీ తొడిగేసుకొని లోకానికి సంబంధంగా జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీకేం కావాలో తెలుసా? డివైన్ ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ కావాలి. అది ఎవరు ఇస్తారో తెలుసా? పరిశుద్ధాత్ముడే నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? యేసు ప్రభు వారితో పాటు శిష్యులు తిరిగారు, రొట్టెలు పంచారు, నీళ్ల మీద నడిచారు. చనిపోయిన వారు యాయిరు కుమార్తె చచ్చిపోవడం తెలుసు. 12 సంవత్సరాల రక్తస్రావం కారిపోతుంటే ఆగటం తెలుసు. శతాధిపతి తెలుసు. నాయిని గ్రామంలో విధవరాలు పాడి తెలుసు. అన్నీ తెలుసు. యేసయ్యను వదిలి పారిపోయారు. పారిపోవటమే కాదు, నీళ్ల మీద నడిచిన పేతురు చిన్న పిల్ల వచ్చి అడిగింది, నువ్వు కూడా యేసయ్యతో ఉన్నట్టు మాకు తెలుసు అనగానే అసలు యేసయ్య ఎవడో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. దేవునికి స్తోత్రాలు. అంటే ఆయనలో ఏమీ లేదు. హీ డజంట్ హ్యావ్ ద డివైన్ ఎబిలిటీ, హీ డజంట్ హ్యావ్ ద డివైన్ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్. ప్రభు అందుకే అన్నాడు, పేతురు మీ పరిస్థితి అంతా నేను గమనించాను. నాతో ఉన్నంత మాత్రాన మీరు వీటిని జయించలేరు, నాకు అర్థమైపోయింది. నా పక్కన తిరిగారు, నా పక్కన రొట్టెలు తిన్నారు, నాతో పాటు అద్భుతాలు చూచారు. ఇవి మీ జీవితాన్ని మార్చలేకపోయినాయి. నాకు శ్రమ వస్తే మీరు నా కొరకు నిలబడలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలో తెలుసా? నేను మీకు ఒక డివైన్ ఎబిలిటీ ఇవ్వబోతున్నాను. ఒక డునామిస్ మీ మీదకి రాబోతుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దంటే వాళ్ళందరూ యెరూషలేము వెళ్ళి మేడగదిలో 120 మంది కూర్చుని, అయ్యా నువ్వేదో డివైన్ ఎబిలిటీ ఇస్తానన్నావు, ఆ డునామిస్ మాకు కావాలి, ఆ ఆదరణకర్త మాకు కావాలి, అయ్యో మాకు కావాలి, ఏదో నువ్వు ఇస్తానన్నావు, ఇవ్వు నాయనా అని దేవుని దగ్గర మొర్ర పెట్టడం ప్రారంభించారు. ఎలా మొర్ర పెడుతున్నారు తెలుసా? చిన్నగా మొర్ర పెట్టట్లా, ఆసక్తితో అడుగుతున్నారు. ఏదో కావాలని తప్పంతో అడుగుతున్నారు. ఇలా అడుగుతుంటే చూసి పరలోకం నుంచి మొదటిసారిగా ఏమైందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వీచుచున్న బలమైన గాలి వంటి ధ్వనిలాగా వచ్చి వారందరి మీద వ్రాలగా, ఎలా వాడాడు? అగ్నిలాగా వాలగా, ఒక్కొక్క తల మీద అగ్ని నాలుకలు కనబడతా ఉన్నాయి. వారు నోరు తెరిచి ఓ రిబా షందరబల రబ సిక్కరబ ఓ రిబా కరమందరబాషియా ఏ రిబలర సందరమో హెకోరబలర షందరబకర ఓ దిరిమందరబాసి. అన్య భాషలు వచ్చినోడు కూడా నోరు మూసుకుని కూర్చుంటున్నారు. వారికి జ్ఞానం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మలో చనిపోయారు. శక్తి దునామిస్ లేదు వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. అగ్ని వాలుతుంటే ఊర్లో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. ఏంటి గోల, ఏంటి హడావుడని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఏ పేతురు పిల్లక భయపడ్డాడో ఆ పేతురు నిలబడి ఏమన్నాడో తెలుసా? వాక్యం చెప్తున్నాడు, ఇదిగో యేసయ్య గురించి మేము చెప్తున్నాం. ఒక్కసారి వాళ్ళలోకి ఏమొచ్చిందో తెలుసా? ఆ డునామిస్ పవర్ వచ్చేసింది, ఆ యొక్క డివైన్ ఎబిలిటీ స్ట్రెంగ్త్ వచ్చేసింది. ఇంకా నిలబడి వాక్యం చెప్పగానే 3000 మంది. ఇంకొక విషయం తెలుసా? ఆ ఎబిలిటీ ఎంతవరకు తీసుకెళ్ళిందంటే పేతురు నడుస్తూ ఉంటే నీడ పడిన వారికి కూడా స్వస్థత ఇచ్చింది. దట్ ఈస్ ద డివైన్ ఎబిలిటీ. యు నీడ్ దట్. అది నీకు కావాలి రవి, అది నీకు కావాలి రవి. భక్తిలో నువ్వు నిలబడాలంటే పాస్టర్ గారు ఫోన్ చేసి మా ప్రార్థనకి రావట్లేదండి. ఎక్కడన్నయ్యా? ఆ మాటలు వినపడకూడదు. నిత్య రాజ్యానికి వెళ్ళావు. ప్రభు అంటే ఏదో సరదా ఆట బొమ్మ అనుకుంటున్నారా? ఈ భక్తి ఎలా తెలుసా? నిత్య ఒక దినాన ఆ యొక్క ప్రదేశంలో అడుగుపెట్టినాక నీ కళ్ళలో నీళ్లు ఎవరు ఆపలేరు. నా దేవా, ఇటువంటి ప్రదేశం నన్ను తీసుకొచ్చావా అయ్యా, ఎంత ధన్యతని, ఎంతో మహదానందంతో పొంగిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ఆత్మ ప్రభువుని లేపింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఆత్మ ప్రభువుని లేపింది. అదే ఆత్మ నీలో నివసిస్తే నిన్ను కూడా లేపుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
ఎక్కడ చితికిపోయావు, రోగంతో గుమిలిపోతున్నావు, ఆర్థిక పరిస్థితులు మైండ్ పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక రోగాలు పెంచుకుంటున్నావు, బాధలకి బాధ పెంచుకుంటున్నావు, కూర్చుని ఒక్కదాని ఏడుస్తున్నావు మనసులో. నా జీవితానికి విడుదల లేదా? ఉందే. దట్ ఈస్ ద డివైన్ ఎబిలిటీ. డునామిస్ పొందుకో, ఆ శక్తిని పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో, అన్య భాషలతో ఆరాధించు. రోగం నిన్నేం చేస్తుందో చూద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దాన్ని నువ్వు భయపెడతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది నిన్ను భయపడాలి. మండే పెనం మీద ఎవరైనా కూర్చుంటారా? నువ్వు మండుతూ ఉంటే ఎవడు నిన్ను తాకేది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన మండు, నిన్నెవడు తాకడని చెప్పండి. ఎవడు తాకే సాతానుగాడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమందికి దెయ్యం అంటే భయం. పద్దాక అమ్మో మా ఇంట్లో దెయ్యం ఉందేమోనండి. ఏమన్నా ఇంటికి వెళ్తాడు గజ్జల సౌండ్ వస్తుందండి. పడుకుంటే నా నెత్తి మీద దాని నెత్తి మీద నువ్వు కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. పక్కన దాని మీద నువ్వు కూర్చోవాలని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్క దెయ్యపు పెడుతుంటారు ఇల్లు, భయపడొద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అది మనల్ని ఏం చేస్తుంది? ఒకరోజు ఎట్లాగా పాస్టర్ గారి మీదకి ఎవడో చేతబడి చేసి పంపించాడంట. ఆడు గేటు దగ్గర కూర్చుని కిటికీ దగ్గర అలిసిపోయి, అరే నువ్వేమో ఆ పాస్టర్ని పాడు చేయమని పంపించావు, ఆయన పాడు చేయడానికి వెళ్తాయిలో చుట్టూ మంట అగ్ని ఉంది, నా వల్ల కావట్లేదు బాబు, ఏదో ఒకటి చేయాలి చెప్పి పంపించినోడి మీద పడి మొత్తం పీకి ఆయన కొట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కన చెప్ప అది మన స్టైల్ అని చెప్పాడు దేవుని. ఏది పీకటం స్టైలా? కాదు. మా అమ్మ మొన్న హాస్పిటల్లో ఉంటే ఏం కనపడింది మంచం చుట్టూ? దేవునికి పరిశుద్ధాత్ముడు. ఎలీషా చుట్టూ ఏముంది? ఏ రథాలు? ఏలియాని ఎవరు వచ్చి తీసుకెళ్లారు? పక్కన చెప్పు, నేను అగ్ని, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. ఇటు పక్కన చెప్పు, నా నీడ పడితే నీకు స్వస్థత అని చెప్పండి. హల్లెలూయా. అంకులు పరిశుద్ధాత్మ అన్ని భాషలు క్లాట్లు గీట్లు మొత్తం కరిగిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దయాకర్ గారు ఏంటంటారు? దేవునికి స్తోత్రాలు. కొంతమంది వింతకుడు ఏంట్రా బాబు పాస్టర్ గారు, దేవునికి స్తోత్రాలు చెప్పు అనియా, ఓడిపోయామనియా, మేము చేయలేమనియా. ఏంటి చేయలేంది? డునామిస్. పక్కన చెప్పు, డునామిస్ అని చెప్పండి. ఎవరు? డ్రమ్ము కాదు, డునామిస్ చెప్పండి. చెప్ప తిమోతి ఏంటి? హల్లెలూయా. డ్రమ్ అంట. డామినోసా? ఎవరు యవనస్తు పిల్లలు డామినోస్ పిజ్జా, డామినోస్ అంటున్నారు. డునామిస్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువు చెప్పారు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు? శక్తి పొంది ఏమవుతారు తెలుసా? అన్య భాషలు మాట్లాడటమే కాదు, అనేకులకు సాక్షులుగా నువ్వు ఉంటావు. ఈ వాక్యాలను మీకు చూపించాలి. ఏమనుకుంటున్నానంటే, ఈ యేసు ప్రభు వారు లేపింది పరిశుద్ధాత్ముడు కదా. ఈ పరిశుద్ధాత్ముడు అంటే మీలో నివసిస్తే ఏం చేస్తాడో తెలుసా? చావుకు లోనైన మీ శరీరాలను కూడా, అంటే మీ బ్రతుకు ఎవరితో ముడిపడి ఉంది చెప్పండి? ఎవరితో ముడిపడి ఉంది? గట్టిగా చెప్పండి. ఎవరితో ముడిపడి ఉంది? హోలీ స్పిరిట్తో, పరిశుద్ధాత్మతో ముడిపడును. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎలాగుండాలి? ఆత్మ నీ కడుపులో నుంచి ఏం రావాలి? జీవజల నదులు. కొంతమంది కడుపులో నుంచి నేను ఓడిపోయా, నా జీవితం ఇంతే, నాకు రోగాలు, నేను బతకనమ్మా, నన్ను తొందరగా చూసుకోండి, లాస్ట్కి వచ్చి ఏదన్నా అన్నమన్నా వండి పెట్టండి, లాస్ట్ కన్నా రెండమ్మా, ఈ నదులు పారుతూ ఉంటాయి. మన కడుపులోంచి ఆ నదులు కాదు, జీవజల నదులు. నేను చావను, సజీవుడునే, యెహోవా క్రియలు వివరిస్తాను. నా పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నా యొద్దకు రాదు, ఏ తెగులు నా గుడారమునకు సమీపించదు. నేను యేసు రక్తం కిందున్నాను, నేను యేసయ్య సొత్తుని, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. అవి పొర్లి పారాలి. దేవునికి స్తోత్రాలు. అదే పరిశుద్ధాత్మ పొందుకుంటే అవి పొర్లి పారతాయి. లేకపోతే లేదో అయిపోయింది. బూతులు, గందరగోళం, లోక జీవితం కాదు. నీలోంచి ఏం కనపడాలో తెలుసా? ఆ శక్తి.
నాకు అనిపించింది, పౌలు నడికట్టు పట్టుకుంటేనే స్వస్థ అంటే వాళ్ళల్లో అభిషేకం ఎలా ప్రవహిస్తుందో. అభిషేకం ఎలా ప్రవహిస్తుందో తెలుసా? యేసయ్యతో బాగా సహవాసం చేసే వాళ్ళకి వాళ్ళల్లోంచి యేసయ్య యొక్క మహిమ బయటికి కనపడతా ఉంటుంది. కోడి గుడ్ల మీద 21 రోజు కూర్చోగానే ఫస్ట్ పెంకు లోన సొన అన్నీ ఉంటాయి, ఏమవ్వదు. ఆ గుడ్డు మీద కూర్చోగానే 21 రోజుకి పెంకు పగిలిపోయి పెంకులోంచి ఏమొస్తుందో తెలుసా? చిన్న జీవం బయటకు వస్తుంది. అలాగే నువ్వు యేసయ్య దగ్గర కూర్చుంటే నీ మీద ఉన్న పాపపు పెంకు, నీ మీద ఉన్న అసూయ పెంకు, నీ మీద ఉన్న మత్సరం పెంకు, నీ మీద దరిద్రత పెంకు, రోగాల పెంకు పగిలిపోయి యేసయ్య మహిమ నీలోంచి బయటికి తీసుకొస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా! పక్కన చప్పలు కొడుతున్నాగా ఏమైనా అర్థమైంది అని అడగండి ఒకసారి. ఏమర్థమైంది? నాకేమర్థమైంది బాబా? పెంకన్నాం. అక్కడికి వెళ్ళిన పెంక్ అంటున్నారు, ఇక్కడ పెంక్ అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు బాబా అంటారా? కాదు. ప్రభుతో సహవాసం చేసినప్పుడు సాతాను కట్టిన ప్రతిది కూడా ఏమైంది? బ్రేక్ అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు బ్రేక్ చేస్తాడు, పరిశుద్ధాత్ముడు పగల కొడతాడు, నీలోంచి యేసయ్యను చూపిస్తాడు. ఏమండి, ఒకప్పుడు మీరు ఒకలాగున్నారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే పాతాంకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు రోడ్డు మీద మీరు నడిస్తే అందరూ తలుపులు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు మీరు నడుస్తుంటే అందరికీ ఎంతో ఆప్యాయంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పెంకు పగిలిపోయింది. పరిశుద్ధాత్ముడు పగలగొట్టి నాలో నుంచి ఏం తీసుకొచ్చాడో తెలుసా? యేసయ్యను బయటకి. లోనది చచ్చిపోయింది, నన్ను మళ్ళీ ఏం చేసి పరిశుద్ధాత్ముడు మళ్ళీ లేవనెత్తాడు నన్ను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏం కావాలి మీకు? ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఎండలు వచ్చినాయి, అయ్యా ఏసీ ఒకటి ఇవ్వయ్యా. మా ఆయన అయితే హాలుకు పెట్టాడయ్యా, నా డబ్బులు అయ్యి దాసి వంటగది పెట్టుకున్నాను, ఇంకా బాత్రూమ్కి ఒక్కదానికి ఏసీ లేదయ్యా. ఓ ఏసయ్యా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దుబాయ్ అటు వెళ్తే, అరబ్ ఎమిరేట్స్ వెళ్తే ఇప్పుడు ఈ మంటలకి బార్బర్ షాపులు అన్నిట్లో ఉంటాయి ఏసీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకంటే 51 నేను ఖతార్లో నైట్ స్టే ఉండి చూస్తే నా షూ అంతా, నేను పొద్దున్నే షార్ట్ వేసుకుని తిరుగుతున్నాను. అందరూ నా ఇంకా వింత ఒక వీడియో కెమెరా పెట్టుకుని ఒక టూరిస్ట్ లాగా షార్ట్ వేసుకున్న నవీను చక్కగా ఒక బ్రౌన్ షార్ట్ తిరుగుతున్నా. అందరూ నా ఇంకా వింతగా చూస్తున్నాను. ఏంట్రా ఇలా చూస్తున్నాను? తీరా చూస్తే షూ సోలు మొత్తం కరిగిపోయి అప్పచ్చైపోయింది, అంత వేడి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? పొద్దున కూర్చో, అయ్యా నీ పరిశుద్ధాత్మ కావాలి, అయ్యా నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి. నీ పరిశుద్ధాత్మే చావుకు లోనైన శరీరాలను బ్రతికిస్తుందంట. ఇది చావుకు లోనైన శరీరం, దీని మీద సాతానుగా. ఏమండి, ఆత్మ మీద సాతాను అటాక్ చేయలేడు, శరీరం మీద ఎప్పుడు సాతాను అటాక్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, శరీరం మీద, ఎమోషన్స్ మీద, భావోద్రేకాల మీద సాతాను ఎప్పుడు దాడి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ డునామిస్ శక్తి లేకపోతే డివైన్ ఎబిలిటీ ద్వారా శరీరం మీద జరుగుతున్న దాడి నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనస్సులో ఏమండి, మనస్సు చాలా బాధగా ఉంది. ఒకరోజు అంట ఒక జోకరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే, ఏమండి ఏం చేస్తారు మీరు అంటే, నేను సర్కస్లో పనిచేస్తాను, నేను జోకర్గా చేస్తున్నానండి, అందరు నవ్విస్తాను. మరి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, ఏమండి అందరినీ నవ్విస్తున్నాను కానీ నా దగ్గర ఆ సంతోషము లేదు. ఎవరిస్తాడు? డాక్టర్ ఇస్తాడు సంతోషం. మీ మనసులో మానసిక బాధ అంతా డాక్టర్ తీసేస్తాడా? నేను ఈరోజు ప్రకటిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తెలుసు? దేని గురించి మీరు చింతపడొద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియచేయడు. అప్పుడు దేవుని సమాధానము మీ తలంపులకు కావలి ఉంటుంది. అది డివైన్ ఎబిలిటీ, డునామిస్ అన్నమాట. ఈ డునామిస్ పవర్ మనకు కావాలి. సాతాన్ని జయించాలి అంటే నువ్వు డునామిస్ పవర్తో వెళితేనే దెయ్యాన్ని జయించగలుగుతావు. దెయ్యానికి నువ్వెవరో తెలుసా? హై వాల్యూ టార్గెట్. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, దెయ్యానికి నేను హై వాల్యూ టార్గెట్ అని చెప్పండి. ఎందుకు టార్గెట్ తెలుసా? ఉదయం పట్టుకుంటే యేసయ్య కంట్లో ఏలు పెట్టినట్టు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును. ఈ ఉదయని తన రక్తంతో కడుక్కుని రక్త బొట్టు చిందించి
ఆయన ఏం చేస్తాడు? సంపాదించుకున్నాడు. తన ప్రియురాలుగా, తన వధువు సంఘంగా చేసేసుకున్నాడు. కాబట్టి వధువు సంఘాన్ని, మధ్యాకాశానికి తీసుకెళ్లే సంఘానికి ఏమైనా చేస్తే ప్రభువు బాధ కలుగుద్దని తెలిసి, అందుకే అపవాదిగాడు ప్రతి వాళ్ళని కూడా హై వాల్యూ టార్గెట్గా చేసుకొని నిన్ను మానసికంగా, నిన్ను శారీరకంగా, నిన్ను ఆర్థికంగా, నిన్ను పిల్లల చేత, చుట్టుపక్కల వాళ్ళ చేత ప్రతిరోజు కూడా మనం పోరాడునది ఎవరితో? ఇది వినాలి, అంధకార సంబంధమైన ఒక దురాత్మ సమూహాల. పక్కన వాళ్ళతో చెప్పండి, నీకు చాలా సమూహాలు ఉన్నాయి, నీకు తెలుసో తెలియదని చెప్పండి. ఎన్ని సమూహాలు? మొన్నటి వరకు చిన్న అంకుల్ చాలా స్ట్రాంగ్. అంకుల్ ఎంత ఏజ్ ఇప్పుడు? 74 స్ట్రాంగ్. ఆయన ఎప్పటికప్పుడు ఏమనుకుంది తెలుసా? ఏనుగునైనా ఎత్తేస్తానన్నట్టుగా. ఎప్పుడు నడక ఫస్ట్ నుంచి ఏంటి తెలుసా? సంగడి తిన్న బాడీ. ఇది మాది కడప, బాంబులు చుట్టాం. అది ఎప్పుడు ఆయనకి మైక్ ఇచ్చండి, ఇదే కడప మాదను. కడప ఏమైపోయింది, ఎప్పుడు జరుగుతుంది తెలియదు. పొద్దులేసి మొంగడుగుతుంటే ఆంటీని పిలిచి, అమ్మాయి కాలు చేయి లెగట్లేదే, ఏదో అయ్యిందన్నాను. ఏంటని హాస్పిటల్కి వెళ్తే, ఏమండి బ్రెయిన్లో మీకు క్లాట్. ఆయనకి తెలియదు సాతాను ఎప్పుడు దాడి చేస్తుందో. సమ్టైమ్స్ వీ థింక్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి వాడిని ఎదిరించడానికి దురాత్మ సమూహాలతో నువ్వు పోరాడుతున్నాక నీకు ఏ శక్తి కావాలి? డునామిస్ కావాలి. ఇట్స్ అ డివైన్ ఎబిలిటీ, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఎక్కడ ఉంటాడు? నీకు దూరంగా ఉండడు, నీలోనే నివసించి చావుకు లోనైన మీ శరీరాలను కూడా యేసయ్య ఎలా బ్రతికించాడో నిన్ను కూడా బ్రతికిస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడే నీ శ్వాస, పరిశుద్ధాత్ముడే నీ జీవం, పరిశుద్ధాత్ముడే నీ ప్రాణం. అందుకే ఏమనుందో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య, వీఆర్ ఫెలోషిప్పింగ్ విత్ హోలీ స్పిరిట్. నుంచున్న ఎవరితో తెలుసా మనం మాట్లాడాలని? పరిశుద్ధాత్మ. చాలాసార్లు వస్తువులు కనపడకపోతే పరిశుద్ధాత్మ ఎక్కడుంది అనగానే ఎక్కడ చేయి పెట్టాలో పెట్టి తిప్పిస్తాడు. ఎన్ని అనుభవాలు ఉన్నాయి, మరి మీకున్నాయో లేదో నాకు తెలియదు. ఎవరిని అడగక్కర్లా, పరిశుద్ధాత్మ నువ్వు నాతో ఉన్నావు కదా, ఇదిగో ఇది ఎక్కడో మర్చిపోయిన కళ్ళజోడు ఎక్కడుందో చెప్పారు. కానీ అసలు ఇల్లంతా తిరగేసి అన్ని చేసినా అసలు పక్కనే ఇక్కడే ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. హగరు కళ్ళు తెరిపించింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. హగరు వెతికింది ఎక్కడ నీళ్లు కానీ, పిల్లోడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఎక్కడ తెలుసు? పొద కింద పడేసింది. ఇష్మాయిల్ ఏడుస్తున్నాడు భయంకరంగా. మమ్మీ వాటర్ 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 అన్నాడు. ఏమంటుంది? నో 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 నా అంటుంది. ఆ పిల్లోడు ఏడుపు విని దేవుడు హగరు కళ్ళు తెరచి దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఉదయకాలం మీ కళ్ళు తెరవబడును గాక. ఆ పరిశుద్ధాత్ముడు మీ కళ్ళు తెరిచి పరిశుద్ధాత్మ ఎంత ఉపయోగమో మీకు అర్థమవును గాక. ఆ డునామిస్ పవర్తో సంఘం ఉంటే ఎవడన్నా వచ్చి యేసయ్యను వదిలేస్తావా? వదలటగా నువ్వు చంపుకుంటే చంపుకో, యేసయ్యను మాత్రం మేము వదలం. దేనికిస్తుంది? యోహాను డునామిస్ పవర్ ఉంది కాబట్టి కాలే నూనెలో వేస్తే చచ్చిపోలా. తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడేశారు. ఏకాకిగా ఉండి ప్రకటన గ్రంథం రాశాడు. ప్రభుతో సహవాసం చేసి ప్రభు డ్రాఫ్ట్ చేస్తుంటే మనోడు రాశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. పౌలు గారిని పాము కరిస్తే దీవి వాళ్ళందరూ అనుకున్నారు ఒళ్ళు వాచిపోతే చచ్చిపోతాడు, నురగలు కక్కన్నాడు. కానీ ఆయనలో ఏముందో తెలుసా? డునామిస్ పవర్. ఇట్స్ ఎ డివైన్ ఎబిలిటీ. పాముని వదిలించాడు. ఆ ఎబిలిటీతో ఆ దీవి వెళితే దీవి యొక్క చీఫ్ని స్వస్థత అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన చెప్పండి, నీకు డునామిస్ పవర్ కావాలి, నీకు డునామిస్ పవర్ కావాలి, నీకు డునామిస్ పవర్ కావాలి. ఓ ప్రసాదు, నువ్వెంతో దేవుడు అంటే నీకు ఇష్టం, నువ్వెంతగానో బయటికి రావాలని ఆశపడుతున్నావు. సాతానుగాడు నిన్ను సాయంత్రం కానీ ఎక్కడికో లాక్కెళ్ళిపోతున్నాడు. దాని నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నీకు ఏ పవర్ కావాలో తెలుసా? ఏ పవర్ కావాలి చెప్పు? డునామిస్ అని చెప్పు. ఏం కావాలి? డుమ్మనీసా? డునామిస్ చెప్పు. డునామిస్ అంటే ఏంటి తెలిసి? డివైన్ ఎబిలిటీ. డివైన్ ఎబిలిటీ.